బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. బంగారం కొనాలంటే గోల్డ్ షాపుకి వచ్చి చూసి వెళ్లడం తప్పితే కొనే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. రోజురోజుకి అమాంతంగా పెరుగుతున్న ధరలపై తాజా సమాచారం ఖమ్మం నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. భారతదేశంలో బంగారం రేటు రోజురోజుకి అమాంతంగా పెరిగిపోతుంది. ఒక్కరోజు ఉన్న రేటు మరో రోజు ఉండట్లేదు. దాదాపుగా గోల్డ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే షాప్కి వచ్చి ఐటెంను చూసి మాత్రమే వెళ్తున్నారు. మళ్ళీ రేపు వస్తామని చెప్పేసి కూడా వెళ్ళి రాని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో గోల్డ్ షాపులు కూడా చూసుకుంటే షాపు నిండా గోల్డ్ ఉన్నప్పటికీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఐటెం చూస్తారు, చూసిన తర్వాత రేపు వస్తామని చెప్పేసి కూడా వెళ్ళిపోతున్నారు కస్టమర్లు కూడా అని చెప్పేసి కూడా షాప్కి సంబంధించిన యజమానులు చెప్తున్నారు. ప్రస్తుతానికి గోల్డ్ రేటు ఈ 10 నెలల్లో ఎంత పెరిగింది, ప్రస్తుతానికి ఈ రోజు ఉన్నట్టు గోల్డ్ రేట్ ఏంటంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గోల్డ్ షాప్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ప్రజెంట్ ఈ 10 నెలల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగింది, ఈ రోజు ఉన్న రేట్ ఎంత? ఈ 10 నెలల్లో గోల్డ్ రేటు దాదాపు 40% దాకా పెరిగిందండి. ఇవాల్టి గోల్డ్ రేట్ వచ్చేసి 1,21,660 రూపాయలు 916 బంగారమే ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం తీసుకుంటే 1,33,000 దాకా ఉంది. అలానే వెండి కూడా ఏం తక్కువేం పెరగలేదండి. దాదాపు అది కూడా ఒక 100 to 150 టైమ్స్ దాకా పెరిగిపోయింది వెండి. ఇంతకుముందు 80 రూపాయలు అలా గ్రామ్కి వచ్చేది, ఇవాళ 171 రూపాయి అయింది. ఈ మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కానీ పీపుల్ కానీ వాళ్ళు ఒక 20 గ్రాములో 10 గ్రాములో తీసుకుందాం అనుకుంటారు. వాళ్ళ అంచనా మొత్తం తారుమారైతుంది. షాప్కి రాగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేని అమౌంట్ వినాల్సి వస్తుంది. అలానే పెళ్ళిళ్ళు ఒక 6 నెలల క్రితం 5 నెలల క్రితం పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఒక 20 తులాలో 10 తులాలో అలా మాట ఇచ్చుకుంటారు అబ్బాయి వాళ్ళ అమ్మాయికి, అబ్బాయి వాళ్ళ అమ్మాయికి. ఇక్కడ షాప్కి వచ్చాక ఏమవుతుందంటే 6 నెలల క్రితం ఉన్న రేటుకి ఇవాళ ఉన్న రేటుకి 40% పెరిగిందని ఇందాకే అనుకున్నాం కదా. ఆ ₹1,00,000 కాస్త 1,40,000 1,80,000 అవుతుంది. వాళ్ళ అంచనాలు మొత్తం తారుమారు అవుతున్నాయి. ఇక్కడ వాళ్ళకి కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇంత పెడతా అన్నారు, ఇప్పుడు ఇంతే వస్తుందని. పెట్టే వాళ్ళకేమో భారం, ఇస్తా అన్న వాళ్ళకేమో ఆశ. అలా చాలా బేరాలు కూడా ఏమవుతున్నాయంటే కస్టమర్స్ కూడా ఒక 4 గ్రాముల జూకాలు ఇదివరకు 20,000 అలా వచ్చేసేవి. ఇవాళ 50,000-60,000 లేనిది ఒక జూకాలు రాకుండా అయిపోతున్నాయి. సో ప్రతి ఒక్కటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బర్డెన్గా తయారవుతుంది. రోజు రోజుకి గ్రాముకో 100 పెరుక్కుంటూ వెళ్తుందే కానీ ఎక్కడా కరెక్షన్ రావట్లేదు. ఇన్ కేస్ కరెక్షన్ వచ్చిందనుకోండి, ఇంకా తగ్గుద్దేమో అన్న ఆలోచనతో కస్టమర్ రావడం కూడా అయిపోతుంది. అలా ఆగిన కస్టమర్స్ ఏమవుతుందంటే ఇంకో 2 రోజులు 3 రోజుల్లో ప్లాన్ చేసుకొని ఇవాళ ₹1,000 ఉందనుకోండి ఫర్ సపోజ్, ఆ 3-4 రోజులకి ఇంకో 3,000-4,000 దాకా పెరిగిపోతుంది. ఆ 1,10,000 అన్నది మళ్ళీ వాళ్ళకి దొరకని ప్రైస్లోకి అలా బంగారం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అలా ఉందండి మా షాప్. పెరుగుతున్నట్టు బంగారం రేటు అంటే ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది? పెరగడం చూస్తే 4,000-5,000 దాకా పెరిగిపోతుందండి. తగ్గడం అన్నది చూసామనుకోండి 500 నుంచి ₹100 అలా గ్రామ్కి తగ్గడం పెరగడం జరుగుతుంది. పెరిగినంత ఫాస్ట్గా తగ్గట్లేదండి. ఆ తగ్గిన టైంలో వచ్చేసి కస్టమర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా తగ్గుతుందేమో అని. ప్రస్తుతానికి గోల్డ్ రేట్ ఇంకెంత పోయే అవకాశం ఉంటుంది, ఎందుకు పెరుగుతుంది ఇంత రేటు? నిపుణుల అంచనా ప్రకారం ఈ సంవత్సరం ఎండింగ్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ లోపు 1,50,000 1,60,000 అలా అవుతుంది అని అంటున్నారు. ఇక ముందు కూడా దాన్ని 4 లక్షలు 5 లక్షలు అవ్వచ్చు అన్న అంచనా వేస్తున్నారు నిపుణులు. ఆల్ ఓవర్ ఇండియా కానీ వేరే కంట్రీస్ కానీ ఏం చూసుకున్నా సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇవాళ చూసుకుంటే ముడి సరుకు అంటే సిల్వర్ కానీ బంగారం కానీ సాలిడ్గా బిస్కెట్లు దొరకని పరిస్థితులు అయిపోయింది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ దాన్ని చాలా ఎక్కువగా మోతాదులో కొనేశారు. అందువల్ల ఈ రేట్ అన్నది కూడా అందుబాటులో లేకుండా అయిపోయింది. మెయిన్ అదే జరుగుతుంది. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ అంటే బంగారం కొందామని వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా తగ్గుద్దేమో అని చెప్పేసి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కొంతమంది కస్టమర్లు ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె చెప్పండి, ప్రస్తుతానికి గోల్డ్ రేట్ ఎంత ఉంది, మీరు ఏం కొంటున్నారు ఇక్కడ? నేను నెక్లెస్ చూద్దామని వచ్చానండి. కానీ ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం నేను అంచనా వేసుకుంది ఒక 2 తులాస్ అంటే 20 గ్రామ్స్ అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నాకు 15 గ్రామ్స్ అలా వస్తుందండి. ఇక అదే ఆలోచించాల్సి వస్తుంది. నేను ఇప్పటికీ 2 సార్లు వచ్చి వెళ్ళాను. అంటే గోల్డ్ రేట్ తగ్గుద్దన్న ఆలోచనతోటే వస్తున్నాం, కానీ రోజు రోజుకి పెరగడమే సరిపోతుంది. అంటే ఒక 1,000 అలా తగ్గిందని మేము అనుకునే వరకు ఇంకా తగ్గుద్ది అన్న ఆలోచనలోనే ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూసే వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ లైవ్ రేట్ కూడా అదే వస్తుంది మనకు.
మీరు అంటే ఒకటి ఐటమ్ కొందామని వచ్చారు, ఇక్కడ రేట్ పెరిగింది కాబట్టి ఆలోచిస్తున్నారు. అంటే మీరు ఎంత కొందామని వచ్చారు, ఆ డబ్బులకు ఎంత వస్తుంది గోల్డ్? నేను 2 తులాస్ కొందామని వచ్చానండి. నాకు అప్రాక్స్గా నాకు 17 గ్రామ్స్ వస్తుంది ఇప్పుడు. అయితే నేను ఇప్పుడు అదే చూస్తున్నాను, తీసుకున్నా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే నేను తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అలా. సో ఇది సిచ్యువేషన్. అంటే గోల్డ్ షాపులలో వాళ్ళు ఒక 2 తులాలు కొందామని వస్తే ఆ డబ్బులకి దాదాపుగా తులన్నర తులమే వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ విషయంలో పెళ్ళిళ్ళకి సంబంధించి అంటే ఒక 6 నెలల ముందట పెళ్ళిళ్ళు కనుక ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు అబ్బాయికి పెట్టేటువంటి బంగారం, అమ్మాయి తరపు నుంచి కానీ అమ్మాయికి పెట్టే అబ్బాయికి పెట్టే బంగారం కానీ అబ్బాయికి పెట్టే అమ్మాయిలు పెట్టే బంగారం కానీ వీళ్ళు ఒప్పుకుంటారు. అంటే దాదాపుగా 20 తులాలు పెడతామని ఒప్పుకున్నప్పుడు ఆ రోజున్న రేటు ప్రకారం 20 తులాల బంగారాన్ని ఈ రోజుకి వస్తారికే అది అంత రావట్లేదు. 10 తులాలు 15 తులాలు మాత్రమే వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కస్టమర్లు, అంటే ఏదైతే సంబంధాలు చూసుకున్నారో పెళ్లికి సంబంధించినటువంటి గోల్డ్ కొనడానికి వచ్చే వాళ్ళు కూడా షాప్ కూడా డిస్కషన్ జరుగుతుంది పూర్తి స్థాయిలో. అప్పుడు 20 తులాలు అని చెప్పారు, ఇప్పుడు 10-15 తులాలు ఇస్తే ఎట్లుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా డిస్కషన్ జరుగుతుందని చెప్పి కూడా షాప్కు సంబంధించిన యజమాని చెప్తున్నారు. అంటే బంగారం రేటు పెరగడమే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 10 నెలల్లోనే దాదాపుగా 40% గోల్డ్ రేటు పెరిగిందని చెప్తున్నారు. పెళ్లిళ్ళకి సంబంధించి ముందే చూసుకుంటారు కాబట్టి పెళ్లిళ్ళకి సంబంధించి పెట్టుడికి సంబంధించిన బంగారం, అమ్మాయికి పెట్టే బంగారం కానీ అబ్బాయికి పెట్టే బంగారం కానీ వాళ్ళు పెట్టి ఆ రోజు తులాల లెక్క పెడతామన్న బంగారాన్ని ఇక్కడికి వస్తారు కదా, అంచనాలు తారుమారు కావడంతో ఇక్కడ కొద్దిగా డిస్కషన్ కూడా జరుగుతుంది. బంగారం కొనలేని పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఎవరైతే వచ్చే కస్టమర్లు కానీ షాప్ యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వర్డ్ టు హైదరాబాద్ స్టూడియో.